మహామాఘి మాఘమాసం పౌర్ణమి పుణ్యస్నానం. మహామాఘి అంటే మాఘమాసంలో పౌర్ణమి తిథిని మహామాఘి అంటారు. ఒక తెలుగు సంవత్సరంలో నెలకు ఒకటి చొప్పున 12 పౌర్ణమి తిథులు వస్తాయి. వీటిలో 3 పౌర్ణమి రోజులు మహాశక్తివంతమైనవని మన ఆధ్యాత్మిక గ్రంథాలలో ప్రస్తావించారు. అవి కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. ఈ 3 పౌర్ణమి రోజులు వ్యర్థంగా గడపకూడదని శాస్త్రవచనం. ఈ మూడింటిలో కూడా కార్తీక పౌర్ణమి ఎంత పుణ్యప్రదమో మాఘ పౌర్ణమి కూడా అంతే పుణ్య ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి తిథిని పూర్ణిమ అని కూడా అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు చేసే పుణ్య స్నానం వల్ల దారిద్ర్య బాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు ఈ స్నానం చేస్తే ధనవంతుడైన యువకుడు భర్తగా లభిస్తాడని, వివాహిత స్త్రీలు ఈ రోజున మాఘ పౌర్ణమి స్నానం చేస్తే భర్త ధన సంపత్తి కలవాడు అవుతాడని నమ్మకం. సంతానం వృద్ధిలోకి వస్తారు, చెడు ప్రవర్తన ఆలోచనలు తగ్గి సన్మార్గులు అవుతారు. మాఘ పౌర్ణమి నాడు స్నానం చేయాలి. స్నానం అంటే సూర్యోదయానికి ముందరే భక్తిపూర్వకంగా సంకల్పం చెప్పుకొని చేసే తల స్నానం. చేసిన పాపాలు తొలగి పుణ్యం పొందడానికి ఈ రోజున పుణ్య స్నానం చేయడం మాఘ మాసంలో సంప్రదాయం. మాఘ పౌర్ణమి తిథిని అలభ్య యోగం అంటారు. అంటే ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించినా అది గొప్ప యోగాన్ని కలిగిస్తుంది, ఇంతవరకు లభించినది లభిస్తుంది. అందుకే మాఘ మాస పౌర్ణమికి మహామాఘి అని పేరు. ఇలాంటి యోగం పొందడానికి అందరూ ప్రయత్నించాలి. ఈ మాఘమాసంలో ఏ ఒక్కరోజు పుణ్య స్నానం చేయడానికి వీలు కాకపోయినా పౌర్ణమి రోజున తప్పనిసరిగా స్నానం చేయాలి అని పండితుల భాషణ. బ్రహ్మాండ పురాణం, నారద పురాణాల్లో స్నాన ప్రశస్తిని గురించిన వివరణ ఉన్నది. ఈ రోజున స్నానం 2 రకాలుగా చేయవచ్చును. ఈ 2 రకాల స్నాన వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు అందరూ తల స్నానం చేయాలి. 1వ విధానం, సముద్ర తీరం లేదా నదీ తీరం లేదా చెరువులో లేదా కాలువల్లో చేసే స్నానం. ఈ స్నానం సూర్యోదయానికి ముందే చేయడం ఉత్తమం. స్నానం చేసేవారు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువును, గంగను స్మరించుకోవాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు స్నానం చేసే ప్రతి ఒక్కరూ తమ పాపాలు, లోపాలు, దోషాలు తొలగిపోవాలని కోరుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో శిశిర ఋతువు, చెట్ల ఆకులు ఎండి రాలిపోయే ఋతువు. ఎండిన చెట్ల ఆకుల మాదిరిగానే మన పాపాలు కూడా రాలిపోవాలనే భావన. 2వ విధానం, ఇంటి దగ్గర స్నానం. ఈ స్నానం మంత్రపూర్వకంగా చెప్పాలి. స్నానం చేసేటప్పుడు కనీసం గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి అను మంత్రం స్మరించుకొని స్నానం చేయాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు చేయవలసిన పుణ్యకార్యాలు: 1. తిలాదానం. తిలలు అంటే నువ్వులు. ఇవి ఈశ్వర ప్రత్యేకులు అని, విష్ణుమూర్తి శ్వేత బిందువులని భక్తి గ్రంథాలలో చెప్పబడినవి. కనుక ఈరోజు నువ్వులను, బెల్లం 4-1 పాళ్లలో దానం చేయాలని ఒక దాన ప్రక్రియగా సూచించబడింది. 2. రేగుపండ్లు పంచిపెట్టడం లేదా దానం చేయాలి. 3. దానం చేయదగిన ఇతర వస్తువులు: కంబళం అంటే దుప్పటి, గొడుగు, పాదరక్షలు, అన్నదానం, నెయ్యి. 4. మీకు సమీప శివాలయంలో రుద్రాభిషేకం జరిగితే కనుక ఆ అభిషేకానికి తెల్ల నువ్వులు వితరణ ఇవ్వవచ్చును. ఎందుకంటే శివునికి చేసే ఏకాదశ రుద్రాభిషేకంలో ప్రత్యేకించి తిలలతో అభిషేకం చేస్తారు. 4. ఇష్టదేవతారాధన, ధ్యానం, అనుష్ఠానం, మంత్రజపం వంటి పుణ్యకార్యాలు ఆచరించాలి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవచ్చును. మహామాఘి అని చెప్పబడే ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే పుణ్యకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయి. శివుడు, విష్ణువు, సూర్యుని అనుగ్రహంతో తమ సమస్యల నుండి బయటపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ పుణ్యస్నానం చేసి తరించాలి. జీవికకు అవసరమైన సుఖ సంతోషాలు, ధనం, పుణ్యం పొందాలి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.